బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అందరికీ షాక్ ఇచ్చింది. గబ్బా టెస్ట్తో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అశ్విన్ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతని స్థానంలో ఇప్పుడు మరో ఆల్రౌండర్ తనుష్ కోటియాన్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ముంబైకి చెందిన తనుష్ దేశవాళీ క్రికెట్లో అదరగొడుతూ ఉండడంతో జాతీయ జట్టు పిలుపు దక్కింది. అయితే 4వ టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ తనుష్ ఎంపికపై ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. కుల్దీప్ను కాదని అతన్ని ఎందుకు ఎంపిక చేశారన్న ప్రశ్నకు రోహిత్ ఫన్నీగా జవాబిచ్చాడు. కుల్దీప్కు వీసా దొరకలేదని, అందుకే తనుష్ కోటియాన్ను ఎంపిక చేశామంటూ చెప్పి నవ్వులు పూయించాడు. ఎవరో ఒకరు చాలా త్వరగా ఇక్కడికి రావాలని భావించామని, అప్పుడు తనుష్ రెడీగా ఉన్నాడంటూ జోక్ చేశాడు. తర్వాత అసలు కారణం వెల్లడించిన రోహిత్ తనుష్ గత 2 ఏళ్లుగా బాగా ఆడుతున్నాడని గుర్తు చేశాడు. ఒకవేళ సిడ్నీ లేదా మెల్బోర్న్లో ఇద్దరు స్పిన్నర్లను ఆడిస్తే ఓ బ్యాకప్ కావాలని అతన్ని రప్పించామని రోహిత్ చెప్పుకొచ్చాడు. సీనియర్ స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ పటేల్ ఉండగా తనుష్ ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కూడా రోహిత్ సమాధానం ఇచ్చాడు. కుల్దీప్కు హెర్నియా సర్జరీ జరిగిందని, అతడు ఇంకా 100% ఫిట్గా లేడని క్లారిటీ ఇచ్చాడు. అదే సమయంలో అక్షర్ ఈ మధ్య తండ్రి అయ్యాడని, అతను కూడా సెలక్షన్కు అందుబాటులో లేడన్నాడు. అందుకే తనుష్ తమకు బెస్ట్ ఆప్షన్గా అనిపించాడని చెప్పుకొచ్చాడు. ఇటీవలే ముంబై రంజీ ట్రోఫీ గెలవడానికి అతడు కూడా ఒక కారణమంటూ ప్రశంసించాడు. తనుష్ ఆస్ట్రేలియా ఏతో ఈ మధ్య జరిగిన 2 అనధికారిక టెస్టుల కోసం ఇండియా ఏలోనూ అతడు ఉన్నాడు. 2వ టెస్టులో ఆడి 1 వికెట్ తీయడంతో పాటు 44 పరుగులు కూడా చేశాడు. అతడు ఇప్పటి వరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 1525 పరుగులు చేశాడు. ఇక 25.7 సగటుతో 101 వికెట్లు కూడా తీశాడు. కొన్నేళ్లుగా ముంబై తుది జట్టులో క్రమం తప్పకుండా ఉంటున్నాడు. 2023-24 రంజీ ట్రోఫీని ముంబై గెలవగా తనుష్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. ఆ సీజన్లో అతడు 502 పరుగులు చేయడంతో పాటు 29 వికెట్లు కూడా తీశాడు.